బౌల్డ్ చేసినప్పటికీ ఆ తర్వాత ఈజీగా అయితే మ్యాచ్ అయితే గెలిచేశారు. అది కూడా 4 ఓవర్లు ఒక్క బాల్ మిగిలుండగానే 4 ఓవర్లు ఒక బాల్ మిగిలుండగా 210 టార్గెట్ని చేజ్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత విధ్వంసం జరిగిందో. 11 సిక్స్లు కొట్టాడు ఒకే మ్యాచ్లో, 7 ఫోర్లు కొట్టాడు. కాబట్టి ఒక విధ్వంసానికి మారుపేరుగా అయితే కుర్రాడు నిలబడ్డాడు. చాలామంది ఏదైతే ఈ ఆక్షన్ జరిగినప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకు ఈ కుర్రాడికి దాదాపు ₹1,00,00,000 దాకా పెట్టారు. ఎందుకంటే ₹1,00,00,000 మంచి బ్యాట్స్మెన్ వస్తారు. ఫారెన్ బ్యాట్స్ కానీ లేకుంటే ఇండియన్ బ్యాటర్ కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఎవరినో ఒకరు తీసుకుంటే బాగుండు అనిపించింది కదా, ఎందుకు ఈ పిల్లాన్ని తీసుకున్నారు అనుకున్నారు. ₹1,00,00,000 ఎందుకు ఖర్చు పెట్టారనిపించింది. నాకు తెలిసి మేనేజ్మెంట్ తరపున ఎవరో ఒకరు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కొడుకుని ముంబై ఎలా బ్యాక్ చేస్తుందో అలా ఎవరన్నా పిల్లాడేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాత చూస్తే మీరు చూసుకుని అతని కేపబిలిటీ, అతని కెపాసిటీ అయితే మనకు తెలిసింది. స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్లోనే మంచిగా ఆడడం చూసాం. ఆ తర్వాత మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో వచ్చేసి ఎక్స్ట్రాడినరీ నాక్ తోటి ఒక సెంచరీ తోటి అయితే టీంకి అయితే విజయాన్ని అయితే ముందు తీసుకెళ్ళగలిగాడు. రాజస్థాన్ రాయల్స్ ఓటముల నుంచి బయటపడేశాడు ఒక రకంగా చెప్పాలంటే. ఓవరాల్ చూసుకుంటే ఇంకా మీకు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ అయితే శుభ్మన్ గిల్ అలానే మీకు బట్లర్ ఇద్దరు మంచిగా ఒక హాఫ్ సెంచరీతోటి మంచిగా అయితే ఇన్నింగ్స్ అయితే ముందు తీసుకెళ్లారు. మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశారు. కానీ సాయి సుదర్శన్ చాలా స్లోగా ఆడాడు. పవర్ ప్లేలో స్కోర్ అయితే రాలేదు. కానీ అక్కడే కొంచెం ఒక 20-30 రన్లు అక్కడే తగ్గినాయి అనుకుంటాను. పవర్ ప్లే ఇంకొంచెం బెటర్గా ఆడి ఉంటే బాగుండు అనిపించింది. అందుకని ఆ స్కోర్ అయితే అక్కడైతే తక్కువ రావడం చూసాం మనమైతే ఓవరాల్గా. సాయి సుదర్శన్ మంచిగా ఆడుతున్న